ఇక్కడ స్టార్టింగ్ చూసినట్టయితే మంచిగా సిట్టింగ్ అదే కటింగ్ చేసుకుంటారు నవ్య బొజ్జా గణపతి విత్ 2 గజరాజులు అయితే ఉన్నాయి. 2 4 ఫోటో ఫ్రేమ్ గణపతి అయితే అనుకోవచ్చు మనం. ఏంద్రా కవర్ ఫీల్ సైలెంట్ గుజుంది గణపతి అయితే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ వ్లాగ్స్ 27. ఈ రోజు అయితే మనం వచ్చేసి కొరుట్ల శిల్పకళ షెడ్ 2 అయితే వచ్చేసినాం. పెద్ద గణపతులు డిస్ప్లే పెట్టి లిడులిగో గణపతులు అయితే అద్దిరిపోయినాయి మామ. ఇక్కడ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయినాయి, వచ్చి బుకింగ్ చేసుకోవాలి. ఇంకో స్టార్టింగ్ ఇక్కడ గణపతి చూడు దాదాపు ఒక 15 ఫీట్లు ఉంటుంది హైట్. సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న గణపతి గద పట్టుకొని కూర్చుంది. అక్కడ పైన ఇడులి అర్జునుడు ఇచ్చిళ్ళు మంచిగా. కాన్సెప్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా వర్క్ అయితే ప్రాసెసింగ్ లో ఉంది గణపతి. సో ఇక్కడ బొజ్జా గణపతి ఫుల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడులి. నేను గణపతి చేతి కాడు కూడా లేవు, మోకాలు కాడుకున్నా. గణపతి చూడు ఎంత ఉందాగో ఆడుంది. గణపతి అయితే అద్దిరిపోయింది ఫినిషింగ్. మన ఈ శిల్పకళార్స్ లా బుకింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి, వచ్చి బుకింగ్ చేసుకోవాలి. అట్లనే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోవాలి. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోవాలి. వీడు ఇంకో గణపతి. ఫస్ట్ ఈ గణపతిని క్లోజ్అప్లో విడులి. ఈ జ్యువెలరీ అయితే అద్దిరిపోయింది చూడలిగో. జ్యువెలరీ కళ్ళు ఇంకా బొట్టు చూస్తే మనకు లింగం శివలింగం ఇచ్చిలు. సో ఇటు ఇంకో గణపతి ఉంది సిట్టింగ్ పొజిషన్ లా. మంచిగా ఇటు సింహం వచ్చింది, సరస్వతి అమ్మవారు. ఇటు ఇంకా సింహం అయితే ఇచ్చిళ్ళు. పైన 2 గజరాజులు, పైన లక్ష్మీదేవి. గణపతులు మస్తున్నాయి, రాలి బుకింగ్ చేసుకోవాలి. చూడాలి ఒకసారి పైన చూడాలి. సో చూసిలే గణపతి ఎట్లున్నాయో. ఇక్కడ వర్క్ అయితే ప్రాసెసింగ్ అవుతుంది. మొత్తం సిల్వర్ అయితే వేస్తుళ్ళు కిరీటంకి చూడాలి. ఇక్కడ ఈ 2 గణపతులు వర్క్ అయితే జరుగుతున్నాయి. ఈడ కూడా ఉన్నాయి కొన్ని గణపతులు చూడాలి. ఇక్కడ గణపతులు అయితే అదిరిపోయినాయి, రల్లి బుకింగ్ చేసుకోవాలి. చూడలిగో మంచిగా సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. ఇక్కడ స్నేక్ వచ్చింది, మంచిగా సిట్టింగ్ పొజిషన్లో ఉంది గణపతి. అయితే క్లోజ్అప్లో చూడాలి. అట్లా నేను చూసినట్టయితే 2 పుల్లుల మధ్యలో గణపతి మంచిగా చింతమణి మోడల్ సిట్టింగ్ పొజిషన్లో ఉంది గణపతి. ఇది కూడా వర్క్ ప్రాసెసింగ్లో అవుతుంది. ఇంకో చూడండి జ్యువెలరీ కాలే, ఇంకా జ్యువెలరీ అయితే రిమైనింగ్ ఉంది. ఈడ మల్లారి గణపతి స్టాండింగ్ పొజిషన్, మంచి బొజ్జతో నిలబడి ఉన్నది మల్లారి గణపతి. అట్లనే ఇది ఇంకోటి స్టాండింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. కింద హనుమంతుని అయితే ఇచ్చిళ్ళు. ప్రీవియస్ వీడియోలో అయితే శిల్పకళ దాంట్లో ఫుల్ వర్క్ అయినా ఉంటుంది గణపతిది, పెట్టిన చూడండి. అట్లనే ఈడ ఒక సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి చూసిలా. అట్లనే ఇక్కడ చూసినట్టయితే సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. రైట్ సైడ్లో సింహము, లెఫ్ట్ సైడ్లో నెమలి అయితే ఇచ్చిళ్ళు. గణపతి అయితే దాదాపు ఒక 10 ఫీట్ల హైట్ ఉంటుంది. ఈడ చూసినట్టయితే సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. బ్యాక్ సైడ్ చూస్తే గజరాజులు అనేది ఇచ్చేసిళ్ళు మొత్తం. అట్లనే కింద చూడాలి. ఇంకా కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు మన మూసిక మహారాజు. ఇంకా ఇది కూడా వర్క్ ప్రాసెసింగ్లో ఉంది. ఇక్కడ ఒక గణపతి ఉంది సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. కవర్ చేయడం వల్ల అయితే మనకైతే క్లియర్గా అయితే లేదు విజిబుల్. లాస్ట్ ఇయర్ ట్రెండింగ్ అయింది తెలుసు కదా సర్కార్. ఇంకా చేతిలో స్టిక్ అయితే పెట్టలేరు, అదిరిపోయింది. ఇది కూడా ఒక 12 ఫీట్ల హైట్ ఉంటుంది. సో ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మనకి ఇక్కడ చూడాలి. మంచిగా సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్నాడు. ఎట్లా అంటే సైలెంట్ ఉన్నాడు గణపతి అయితే. పైన అయితే వైలెంట్ ఇచ్చిల్లు వాడ యుడులకు. పైన యుడులి ఛత్రపతి శివాజీ మహారాజ్, అట్లనే ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఇద్దరిని అయితే ఇచ్చేసిళ్ళు లెఫ్ట్ రైట్లో యుడులి. అటు సైడ్ గుర్రంతో ఉన్నాడు, ఇటు సైడ్ సింహంని యుడులి. చూస్తులే ఎట్లుంది. ఇంకా మన ఈ గణపతికి యూనిక్ ఏంది అని అంటే తొండ మీదే శివపార్వతులను ఇచ్చిళ్ళు. ఇక్కడ యుడులి శివపార్వతులను ఇచ్చిళ్ళు. ఇంకా ఇట్లా మంచి గణపతులు అవుతున్నాయి శిల్పకళార్స్లా. మిస్ అవ్వద్దు అని అనుకుంటే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇన్స్టాని ఫాలో అయిపోవాలి. నెక్స్ట్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. ఒక లైక్ షేర్ అయితే చేసేయండి. మరి ఉంటున్నా, రైట్, బాయ్. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం.